హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చక్కగా చేసుకున్నాం. అవేంటో ఈ వీడియోలో చూపిస్తూ, నేను రీసెంట్గా మొన్న హైదరాబాద్ వచ్చాను కదా, అక్కడ అకేషన్కి అటెండ్ అయ్యాను. అక్కడ చిన్న చిన్న మెమోరీస్ని ఇలా క్యాప్చర్ చేశాను అనమాట. అవన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫీలింగ్స్ని కమెంట్ ద్వారా నాకు షేర్ చేయండి. ఇక హైదరాబాద్ అకేషన్ అని చెప్పాను కదా, అది వచ్చేసి మా చిన్నమామ గారి మనవరాలది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. సో మా చిన్నమామ గారి ఫ్యామిలీని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తాను. మా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అవ్వాల్సిన ఫంక్షనే, కానీ అన్వితకే గీతుకే ఎగ్జామ్ ఉండడం వల్ల వాళ్ళు రాలేదు. సో నేను ఒక్కదాన్నే వచ్చేసాను అనమాట. ఇక వీడియోస్ అయితే ఎక్కువ కవర్ చేయలేదు. అన్విత వస్తే బాగా కవర్ చేసేది అనిపించింది. ఎందుకంటే నేను రోజు నా రొటీన్లో వీడియోలే తీసుకుంటూ ఉన్నాను కదా, కొంచెం డిఫరెంట్గా స్పెండ్ చేద్దామనేసి అసలు వీడియోస్ని కవర్ చేయలేదు. చక్కగా ఫ్యామిలీతో మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను. స్టార్టింగ్లో ముందు యాడ్ చేసిన క్లిప్స్ వచ్చేసి సంగీత్వి. సో ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ రోజు మార్నింగ్. సో ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఇక్కడ. అలానే డెకరేషన్ చేస్తున్నారు. రోజు ఇలా మాకు అకేషన్స్ అయితే అసలు ఉండవు. స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా రెడీ అవుతాం కదా, ఇక నేను ఉండాలి కదా అనేసి కెమెరామెన్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇలా వీడియోస్ని క్యాప్చర్ చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ పాపకే హాఫ్ శారీ ఫంక్షన్. మా మరిది గారికి 2 ఆడపిల్లలే. సో ఇక్కడ వచ్చేసి చిన్న పాప, తన పేరు రిత్విక. ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా చక్కగా రెడీ అయ్యి, తన పేరు హైమ, మా తోటి కోడలు. వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, తను చిన్నమామ గారు అండ్ మా అత్తగారు, అలానే మా 2 ఆడపడుచులు, పక్కన వాళ్ళ అన్నగారు. సో ఫైనల్గా ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో. ఈ ఫోటోలో మా వారు అండ్ పిల్లలు, అలానే మా బావగారు ఫ్యామిలీ కూడా మిస్ అయింది. ఇక ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఎటు వాళ్ళు అటు బయలుదేరుతున్నారు. ఎందుకంటే రేపు భోగి కదా, సో నేను కూడా అలానే బయలుదేరుతున్నాను అనమాట. ఇక పిల్లలు కూడా రాలేదు కదా. ఇక వెంటనే నైట్కి బెంగళూరుకి అయితే బస్ బుక్ చేసుకున్నాను. వెళ్ళే ముందు అలా కొద్దిసేపు ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. ఆ టైంని ఇలా క్యాప్చర్ చేసాము. మన ఊరికి దగ్గరగా ఉంటే ఇలాంటి అకేషన్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, కానీ నాకు చాలా రేర్ అనమాట. ఒకవేళ వచ్చినా ఇలా ఫ్యామిలీ అకేషన్స్కి అటెండ్ అవుతూ ఉంటాను. ఇంక ఇక్కడ బ్యూటిఫుల్గా రెడీ అయ్యి నా పక్కన కూర్చున్న పాప పేరు వచ్చేసి కావ్య. తను వచ్చేసి నా పక్కన అంటే లెఫ్ట్ సైడ్ కూర్చుంది కదా, మా ఆడపడుచు వాళ్ళ పాప. ఇక ఆ ఫంక్షన్కి మా అత్తగారు మా ఆడపడుచు కూడా ఊరు నుంచి వచ్చేసారు కదా. ఇక వస్తూ వస్తూ ఖాళీ చేతులతో వచ్చేస్తారా,
ఇక అందులోనూ సంక్రాంతి పండగ, ఇక రకరకాల పిండి వంటలు చేసుకొని వచ్చేసారనమాట. సో అరిసెలు, బూందీ, మిఠాయి, చెక్కలు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక నైట్ బస్ ఎక్కేసరికి 10:30 అయింది. ఇక మార్నింగ్ రీచ్ అయ్యేసరికి 8:30 అయిందనమాట. రాగానే తెచ్చిన స్నాక్స్ అన్నీ ఓపెన్ చేసి చూసి వాటిని ఇలా ప్యాక్ చేసేస్తుంది అన్విత. ఇక్కడ ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాము మిల్లెట్ మాల్ట్ అని. సో స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసేసి మిల్లెట్స్తో మాల్ట్ చేశారనమాట. దీంతో జావా తాగితే మంచిదని చెప్పేసి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అలానే అన్వితకి అండ్ నాకు కూడా చాలా ఇష్టం రాగి బిస్కెట్స్. మార్నింగ్ టైము కాఫీలో కానీ లేదా పాలలో కానీ 2 బిస్కెట్స్ తిన్నామంటే టమ్మీ ఫుల్గా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది, అస్సలు ఆకలేదనమాట. ఇక నిన్న ఫంక్షన్లో డెకరేషన్ చాలా బాగుందనమాట. అన్నీ రోజెస్తో చేశారు. అలానే ఈస్టర్ ఫ్లవర్స్ అనమాట. చాలా చక్కగా ఉంది కదా. అలానే ఇక రోజెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇలా తీసుకొచ్చే ఐడియా నాది కాదు, మా వదిన ఆయన చక్కగా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసింది. వెళ్ళి ఎలాగూ డెకరేషన్ చేసుకుంటావు కదా పెట్టేసుకో అని చెప్పేసి ఇక తేగానే అన్విత వచ్చేసి ఇలా వాజ్లో పెట్టేసింది అనమాట. చాలా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పటికి కూడా వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఈజీగా 1 వీక్ వరకు వీటిని ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. అయితే వాటర్ అయితే డైలీ చేంజ్ చేయాలి, అప్పుడే బాగుంటుంది. యాక్చువల్గా భోగికి ముందు రోజు నైట్ ఫుల్గా ముగ్గులు పెట్టేసుకుంటాము. అయితే నైట్ లేను కదా, అందుకని ఇంకా రేపు పండగ కాబట్టి భోగి రోజు నైట్ ఇలా ముగ్గులను అయితే పెట్టేస్తున్నాము మా ఇంటి ముందు. అయితే అన్నీ ఈవెన్గా రావడానికి ఒక చిన్న ఐడియా వచ్చేసింది. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇలా కార్డ్బోర్డ్తో ఒక షేప్ గీసేసి ఇలా స్టెన్సిల్ లాగా యూజ్ చేశాను అనమాట. సో ఇక బేస్ అయితే నేనే వేశాను. ఇక దానికి ఫిల్లింగ్ వచ్చేసి అన్విత చేసింది. ఇగో వినిలా నేను వేసిన ముగ్గు సరిగా రాలేదంట, తుడిచేస్తుంది బ్రష్ పెట్టి. సరిగ్గా అయిపోతే ఒక్కో పక్కన ముగ్గు అయినా సరే పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. మా ఇంటి దగ్గరికి వచ్చి కప్పు వేసింది. అడుగులు చూసారు అసలు. సంక్రాంతికి మా అన్విత ముగ్గులు పెట్టేస్తుంది. ఇవంతా ఇంటి చుట్టూ అంతా నింపేశాము. లాస్ట్లో చిన్న ముగ్గు నేనే పెడతా అని చెప్పేసి పెట్టేస్తుంది. ఏమేమి వేస్తుందో అక్కడ రంగులు చూపిస్తాను. మేడం ఈరోజు తన క్రియేటివిటీ చూపించేస్తుంది. మెలకల ముగ్గులు వేస్తుందంట. బుక్లో చూసేస్తావా? తీసుకో అన్విత. నువ్వు ముగ్గేయటం స్టార్ట్ చేసా, వర్షం కూడా పడుతుంది. తొందరగా కానీ వర్షం పడితే ఇప్పుడు వేసిందంతా వేస్ట్ అవుద్ది. మిస్టేక్ పోయింది. ఈ రెండు జాయిన్ చేయాలి కదా, కంప్లీట్ కరెక్ట్. అక్కడ రాంగ్ వచ్చింది. ఫైనల్గా గజిబిజి ముగ్గుని సాల్వ్ చేసేసింది అన్విత. ఫజిలా ఇప్పుడు బార్డర్ కూడా వేస్తావా? ఎప్పుడు వస్తారా అని వీళ్ళిద్దరు కాపుగా వస్తారు మా కోసం నైట్ పైకి వెళ్ళడానికి పడగడానికి. అయ్యి అక్కడ వేస్తావు, అక్కడ కాదు స్టార్టింగ్. ఓ ఏదో ఒకటి. యాక్చువల్గా ఈరోజు మూవీకి వెళ్దామని చెప్పేసి 9:30 షోకి మా వారు బుక్ చేశారు. అయితే వెళ్ళడానికి అవ్వట్లేదు. మామూలుగా అయితే నేను రానని చెప్పాను, ముగ్గులు వేసుకోవాలి కదా. సో ముగ్గు కంప్లీట్ అయిన తర్వాత అయితే చూద్దామని చెప్పాను. తర్వాత 10:30కి అయినా వెళ్దామన్నారు. అప్పుడు కూడా అవ్వలేదు అన్నమాట. మొత్తం ఇంటి చుట్టూ ముగ్గులు వేసేసరికి ఇంచుమించుగా మాకు 1 అయిపోయింది అనుకుంటా. 12:30, 1 అయిపోయింది. 11:30 వరకు అయితే ఫ్రెండ్స్ కూడా అందరూ అటు ఇటు తిరుగుతూ ఎవరు ముగ్గులు వేశారు బాగా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళకు కూడా నిద్ర వచ్చేసింది. మార్నింగ్ అయితే పాట్లాక్ ప్లాన్ ఉందన్నమాట, అందుకని ఇంకా అర్లీగా వెళ్ళిపోయారు. సో నేనైతే ఇంకా ఇంటి చుట్టూ ఇలా ముగ్గుల్ని కవర్ చేశాను. మాది కార్నర్ సైడ్ అనమాట, 2 సైడ్లో వేసుకోవచ్చు. ఇక రోడ్ వైపు ఉన్నదైతే అంటే ఈస్ట్ వైపుకున్న రోడ్ సైడ్ అయితే వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇంకా ముగ్గులు వేసినా కూడా అవి మార్నింగ్కి పోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నార్త్ సైడ్కున్న
ఎంట్రన్స్ ముందు ఇలా రంగుతో ముగ్గు పెట్టేసుకున్నాము. అలానే ఈస్ట్ వైపు ఎంట్రన్స్ కూడా ఉంటుంది, కానీ అటు వెహికల్స్ తిరుగుతాయి కదా, అందుకని ఇంక అటువైపు అయితే సింపుల్గా ముగ్గుతో కానిచ్చేసాను. చిన్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ నైట్ అంతా ముగ్గులు పెట్టేసి ఇంటి చుట్టూ గ్యాప్ లేకుండా పెట్టేసేవాళ్ళం అనమాట. సో మా ఇంటి ముందు కూడా చాలా పెద్ద సైట్ ఉంటుంది, ఇంచుమించుగా 30 గజాల వరకు ఉంటుంది. వాటి చుట్టూ అంత వేయకపోయినా సరే దానిలో సగం అయితే కవర్ చేసేదాన్ని. అయితే ఇక మార్నింగ్ లేచిందే ముగ్గులు ఎలా వచ్చాయని చెప్పేసి ఇలా చూసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అది గుర్తొచ్చేసింది రాత్రి వేసిన ముగ్గుల్ని. ఇంకా పైనుంచే కవర్ చేశాను ఆ ముగ్గుల్ని, ఎలా వేశాను అని చెప్పేసి చిన్న క్లిప్స్ని కవర్ చేశాను. ఇక పాట్లాక్ అని చెప్పాను కదా, ఇక మార్నింగ్ లేచిందే ఇంకా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇక ప్రసాదం కింద అయితే పాయసం చేసుకున్నాము. ఐటమ్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ తలా ఒకటి ప్లాన్ చేసుకొని వస్తున్నారు కదా, అందుకని సింపుల్గా పాయసం అండ్ పులిహోర. నా వాటి వచ్చేసి పులిహోర చేస్తున్నాను. ఫ్రెండ్ని రెసిపీ కనుక్కొని చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం చేసింది చాలా బాగుంది రెసిపీ అయితే. సో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. దానికోసం అయితే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అయితే ఎంతకెంత క్వాంటిటీ అని తను కూడా అంతగా చెప్పలేదు, తను సుమారుగా వేస్తుందంట, అలానే నేను వేశాను. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క స్పూను క్వాంటిటీతో అన్నీ తీసుకొని మెంతులు అయితే ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే చేదు వచ్చేస్తుంది కదా, అందుకనేసి. ఇక ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక రైస్లో కలిపేశాను. అలానే చింతపండు గుజ్జు కూడా నైటే తీసి పెట్టి కాగబెట్టేసి ఉంచేసాను అనమాట. ఇక్కడ రైస్ వచ్చేసి 1.5 kg చేస్తున్నాను. దానికి ఒక 3 స్పూన్స్ ఆ పౌడర్ని యాడ్ చేశాను నేను. ఇక పులిహోర ఫ్లేవర్ అయితే చాలా బాగా వచ్చింది. అచ్చంగా టెంపుల్స్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, అన్ని చోట్ల కాదు, ఒక్కొక్క చోట. ఎక్కువగా నేను శ్రీకాళహస్తిలో తిన్నాను ఆ ఫ్లేవర్ని, నాకు బాగా నచ్చుతుంది. ఇక నేను వంట చేస్తుంటే అన్విత లేచిందే. ఇక ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసి చక్కగా రంగుల్ని డెకరేషన్ చేసింది రంగులతో. ఇక అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసింది అనమాట. ఇక లంచ్ టైం అయింది. ఇక కిందకి వెళ్ళే టైంలో కొంచెం క్లిప్స్ని ఇలా కవర్ చేశాను. ఇక అందరూ కామన్గా అడుగుతూ ఉంటారు కదా అన్విత లెహెంగా డీటెయిల్స్ చెప్పమని. యాక్చువల్గా ఇది ఇంచుమించుగా 4 years బ్యాక్ స్టిచ్ చేయించింది. ఇది కూడా అంతే, నా ఓన్ డిజైన్ అనమాట. పింట్రెస్ట్లో చూసి డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక వెళ్ళగానే లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు అలా చిట్ చాట్ చేసుకున్నాము. ఇక ప్రతి సంక్రాంతికి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ హాలిడేస్ ఇవ్వరు కదా, మామూలుగా కొన్ని హాలిడేస్ ఇస్తే అందరూ నేటివ్ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. ఈసారి అస్సలు ఎవ్వరికి వెళ్ళడానికి కుదరలేదు, అందుకని ఈసారి అందరం ఉన్నాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నది అంతా కూడా మా లేఅవుట్ ఫ్యామిలీ గ్రూప్. అయితే ఇక్కడ పిల్లలందరూ లేరు, కైట్స్ ఎగరేయడానికి పైకెక్కి ఆడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత లాస్ట్లో కవర్ చేసాము. అలానే జెంట్స్ కూడా అందరూ ఎప్పుడు జీన్స్లో ఉంటారు కదా, మన ఫెస్టివల్కి ట్రెడిషనల్గా కనిపించాలి అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకొని ఎంచక్కా ఇలా రెడీ అయ్యారు. ఇక గ్రూప్ ఫొటోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు సింగిల్గా ఫ్యామిలీస్తో కవర్ చేశారు. సో అలా మేము మా ఫ్యామిలీని ఇలా కవర్ చేసాం. ఇక లంచ్ అయిపోయిన తర్వాత సరదాగా ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక ఎంచక్క లేడీస్ అందరం కూర్చొని
ఫన్నీ గేమ్ అన్నమాట, చాలా బాగుంటుంది. కిల్లర్ గేమ్. దీనిలో ఒక ఫ్రెండ్ చెప్పింది ఎలా ఆడాలి అని చెప్పేసి. చాలా చక్కగా ఉంటుంది. అందరూ కలిసి భలే ఆడుకున్నాము, చాలా నవ్వుకున్నాం కూడా. ఫస్ట్ టైం ఆడినప్పుడైతే నేనైతే ఏడ్చినట్లు నా ఫేస్ అయిపోయింది, నవ్వి నవ్వి కళ్ళంతా నీళ్లు కారేసి అంత బాగా ఎంజాయ్ చేసాము. గేమ్లో క్యారెక్టర్స్ వచ్చేసి 3 ఉంటాయి, కానీ ఎంతమంది అయినా ఆడచ్చు. పోలీస్ కిల్లర్ని కనిపెట్టాలి, ఇంకా మిగతా వాళ్ళందరూ విలేజర్స్ అనమాట. రాముడు సీత ఎలా అయితే ఆడతామో అలానే ఉంటుంది. అయితే ఇక్కడ కిల్లర్ ఏమో మిగతా విలేజర్స్కి కన్ను కొట్టి అవుట్ చేయాలి. అప్పుడు పోలీస్ కనిపెట్టాలి కిల్లర్ ఎవరనేది. సో అలా కొద్దిసేపు మంచిగా ఆడుకున్నాము. ఇక తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్స్. సో చాలా ఫన్నీగా అనిపించేసింది ఈ గేమ్ అయితే. బెలూన్ కింద పడకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు విన్ అయినట్లు. అలానే కిడ్స్ సపరేట్గా, ఇక జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా అలా డిఫరెంట్గా గేమ్స్ని అయితే కండక్ట్ చేశారు. ఒకటి మిస్ అయినా మొత్తం పోద్ది, ఒకటి మిస్ అయినా మొత్తం పోద్ది, ఒకటి మిస్ అయినా మొత్తం పోద్ది. అంతే అయిపోయింది, అంతే అసలు మొత్తం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు. పనికి తప్పిద్దు, ఇది పోతురా బాబు, ఇది మరీ మనం టెన్ మెంబర్స్ చొప్పున 2 బ్యాచెస్ చేసి ఒక్కొక్క బ్యాచ్ వచ్చేసి ఇక్కడ సర్కిల్ చేసి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఎవరైతే తొందరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్లు. ఇంకా ఇక్కడ సర్కిల్ దగ్గర ఒక 10 రౌండ్స్ వేసి వెళ్ళాలన్నమాట. ఇంకొక గేమ్ వచ్చేసి సేమ్ అలానే బెలూన్ తీసుకొచ్చేసి ఇలా పగలగొట్టేసేయాలి. వెళ్ళండి, మీరు వెళ్ళండి, వెనక వెనక. ఇటు తిరగాలి. రా త్వరగా, ఫాస్ట్.
ఇక మధ్యాహ్నం తిన్నది మొత్తం అరిగేదాకా నైట్ వరకు ఫుల్గా గేమ్స్తో స్పెండ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించేసింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్తో ఇలా పిల్లలతో స్పెండ్ చేసాము. మంచిగా బాగా జరిగిందనమాట ఈసారి. అలానే లాస్ట్లో ఇక మ్యూజికల్ చైర్స్ కూడా పెట్టారు పిల్లలు. ఒక రకంగా చెప్పాలంటే ఇలా ఊరు వెళ్తే కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం కాదేమో, చాలా బాగా స్పెండ్ చేసాం. పిల్లలు అయితే అలసిపోయారు. ఇక మార్నింగ్ అయితే బ్యాక్ టు రొటీన్ అయిపోతుంది. పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక హడావిడిగా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకొని ఎవరికి వాళ్ళం ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది స్టార్టింగ్లోనే చెప్పాల్సింది మర్చిపోయాను అనమాట. సో ఈ వీక్ అంతా బిజీగా ఉన్నాను కదా. యాక్చువల్గా January 10th గివ్ అవే గిఫ్ట్ని అనౌన్స్ చేయాలి కదా, ఎవరికి ఇస్తున్నాను అనేది చెప్పడం మర్చిపోయాను. అందులోనూ వీక్ అంతా బిజీగా ఉన్నాను. ఫైనల్గా ఈ రోజు అయితే చెప్పేస్తున్నాను. ఈసారి గివ్ అవేకి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. నేను ఇచ్చేది 2 అయితే ఇక్కడ 4 సెలెక్ట్ అయ్యాయి. అయితే నా బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. సో వచ్చిన 4లో బెస్ట్ సెలెక్ట్ చేసి 2కి ఇచ్చేస్తున్నాను. కానీ ఎంత బెస్ట్ సెలెక్ట్ చేసినా 3 అయితే తప్పకుండా వచ్చేస్తున్నారు. అబ్బా నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకని వాళ్ళకి కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నా ఇన్స్టా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిఎం చేయండి. ఎవరి ఛానల్ నుంచి అయితే ఎక్కువ లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి అని మాకు తెలియడానికి యూట్యూబ్ అనేది రికగ్నైజ్ అవ్వడానికి ఒక సింబల్ని ఇస్తుంది అనమాట. అది పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా, టాప్ కామెంటర్ అని. సో అలా వచ్చిన వాళ్ళకే ఇక్కడ నుంచి గిఫ్ట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కానీ అలా రికమెండ్ అయితే చేయట్లేదు నాకు వైటీ స్టూడియోలో. అందుకని అలా వచ్చిన వాళ్ళకే నెక్స్ట్ అయితే గిఫ్ట్ ఇస్తాను. సో ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.